ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 25 ఏళ్లుగా ఏ క్షణం కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ క్షణం రాని వచ్చింది. ఇంకా ఆగితే నా నిరీక్షణకి అర్థమే లేదురా. అలాగా? అయితే పొన్నుకి నిజం చెప్పే. అది చెప్పడానికే వచ్చాను. చెప్పబోయే ముందు నీ ఫోన్కి ఒక వీడియో వస్తుంది, అది చూశాక అప్పుడు చెప్పు. వీడియోనా? ఒరే అగ్నిదేవ్, ఏంట్రా? ఏంటన్నయ్యా, కూతురు చేసిన మర్డర్ చూసేసరికి భయం వేసిందా? ఈ భయమే నాకు కావాలి. ఒరే అగ్నిదేవ్, ఈ వీడియో అబద్ధం. నువ్వే ఏదో చేసుంటావు. నేను నమ్మను. ఈ వీడియో తప్పిది. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? ఇదే వీడియో పోలీసులకు చూపిస్తే 10 నిమిషాల్లో పొన్నమని అరెస్ట్ చేస్తారా? చూపించమంటావా? వద్దు. ఒరే అగ్నిదేవ్, ఆ పని చేయొద్దు. ఇప్పుడు నువ్వు దారిలోకి వచ్చావు. నువ్వు సచ్చేదాకా పొన్నమ్మకి నువ్వు తండ్రివని, ఆ ఇంటికి అల్లుడు ఉన్న సంగతి నీ గుండెల్లోనే సమాధి చేసి నోరు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళిపో. పొన్నమి చేసిన మర్డర్ని నా గుండెల్లో దాచుకుంటాను, లేదా ఇప్పుడే వెళ్ళి పోలీసులకిచ్చి పొన్నమిని అరెస్ట్ చేయిస్తాను. వద్దు వద్దు, పొన్నమని అరెస్ట్ చేయించొద్దు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ఇట్లు నీ తమ్ముడు అగ్నిదేవ్ మరియు మయూక. ఏంటి ఏదో చెప్పబోయి ఆగిపోయారు? అది నాన్నా, ఏంటన్నా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరు? అగ్నిదేవే కదా? అవునమ్మా, వాడే చేశాడు. ఏమైందంట? ఏం కావాలి వాడికి? ఏమి లేదమ్మా, పొలంలో ఏదో గొడవలు జరుగుతున్నాయంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వస్తాను. నాన్నా, నేను చెప్పేది వినండి. ఏమైంది? ఏమీ లేదమ్మా, నేను మళ్ళీ వస్తాను కదా. తిక్కలోడు తిరణాలకెళ్తే ఎక్కడం దిగడం సరిపోయిందంట. ఈ శివదేవయ్య ఎందుకొస్తాడో ఎందుకెళ్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. అనవసరంగా టైం వేస్ట్. మనం వెళ్దాం పదా. పున్నమి, మీ నాన్నకు చెప్పు, చీటికి మాటికి విసిగించొద్దు అని. పునమి, మీ నాన్నగారు ఏదో విషయం చెప్పాలని వచ్చారు, కానీ ఏమి చెప్పకుండానే వెళ్ళారు. అసలు ఏం జరుగుంటుందంటావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు వకీల్ సాబ్. సరే, మనం ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి అంకుల్ని కలుద్దాం. ఆయన అసలు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. పునమి, నానమ్మ మాటలే నువ్వేం సీరియస్గా పట్టించుకోకు. వెళ్దాం పద. హలో శివదేవ్. రా అగ్నిదేవ్, ఎందుకురా నా కుటుంబం మీద కక్ష కట్టావు? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను రా?
ఏం ద్రోహం చేశాను రా? నువ్వేం చేయలేదు పెద్దనాన్న. నీ కూతురు పున్నమి చిన్న మర్డర్ చేసింది. దాన్ని మేం అడ్డం పెట్టుకున్నాం అంతే. ఛీ, మీరు మనుషులేనా? అసలు మీకు మానవత్వం అనేది లేదా? తండ్రి కూతుర్ని విడదీసి మీరేం సాధిస్తారు? ఏం మిగిల్చుకుంటారు? ఆవేశపడ్డం వల్ల బీపీ పెరుగుతుందేమో కానీ సమస్య పరిష్కారం అవ్వదన్నయ్యా. రేయ్, నువ్వు చెప్పినట్టుగానే పున్నమి నా కూతురు అన్న నిజాన్ని శాశ్వతంగా నా గుండెల్లోనే సమాధి చేస్తాను. ముందా వీడియో డిలీట్ చేయరా. ఎందుకు? వెంటనే వెళ్ళి నువ్వే నా కూతురువమ్మా, నేనే నీ తండ్రినమ్మా అని చెప్పుకోవడానికా పెద్దనాన్న? నేను నీకు మాటిస్తున్నానమ్మా. నేను చచ్చేంత వరకు నేను పున్నమి నాన్నని మాత్రం చెప్పను. ఈ శివదేవయ్య మాటిస్తే ప్రాణమైన వదులుకుంటాడు తప్ప ప్రాణం పోయినా సరే మాట తప్పడు. అది మీకు తెలుసు కాబట్టి ఆ వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను. సారీ అన్నయ్య. మాంత్రికుడి ప్రాణాలు సప్త సముద్రాలు దాటిన తర్వాత చిలకలో ఉన్నట్టు నీ ఆయువు పట్టు ఈ వీడియో రూపంలో నా చేతుల్లో ఉంది. ఇది ఉన్నంతకాలమే నిజాన్ని నీ గుండెల్లో దాచుకుంటావు. లేదని తెలిసిన మరుక్షణమే పున్నమికి నిజం చెప్తావు. కాబట్టి నువ్వు నేను ఇద్దరం సచ్చేంత వరకు ఈ వీడియో భద్రంగా నా దగ్గరే ఉంటుంది. అవును పెద్దనాన్న, మీరు మాట మీద నిలబడి నిజాన్ని దాచినంత కాలం ఈ వీడియోని మేము దాస్తాం. మీరు నిజాన్ని బయటపెట్టిన మరుక్షణమే మేం కూడా ఈ వీడియోని బయట పెడతాం. సో ఈ వీడియో పోలీసుల చేతికి వెళ్ళాలా లేదా అంది మీ చేతుల్లోనే ఉంది. బాయ్ అన్నయ్య. బాయ్ పెద్దనాన్న. భగవంతుడా, 25 ఏళ్లుగా నా కూతురు ఎక్కడా అని కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ఇన్నాళ్ళకి కరుణించి పున్నమియే నా కూతురు అన్న నిజాన్ని నాకు తెలిసేలా చేశావు. కానీ ఏం ప్రయోజనం? నా బంగారు తల్లిని కలిసి నేనే నీ తండ్రినమ్మా అని చెప్పే లోపే ఈ అగ్నిదేవుని పంపించి తండ్రి కూతుర్ని మళ్ళీ విడదీశావు. జీవితాంతం దూరంగా ఉండమని శపించావు. ఇదంతా నా కర్మ, నా కర్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.